శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈరోజు పంచాంగ రీతిగా మనకు నక్షత్రాధిపతి, తిథి, అలాగే గ్రహాల మార్పు, చంద్రుడి యొక్క స్థితిగతులు అన్నీ సంపూర్ణంగా వివరిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైన దినం శుక్రవారం. ఈ శుక్రవారం అంటేనే చాలా శక్తివంతమైనది. శుక్రుడు రోజు అంటేనే మనకు చాలా సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకు? తులారాశికి అధిపతి కలిగిన వ్యక్తి శుక్రుడు. అలాగే శుక్రవారం మీకు ఏ కార్యక్రమాలైనా కూడా చాలా శక్తివంతంగా జరుగుతుంది. అనుకోని అదృష్ట శుభవార్తలు వింటారు, ఉద్యోగంలో చేరతారు. సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు విందు వినోద కార్యక్రమాల్లో శుక్రవారమే ఒక ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పవచ్చు. అలాగే ఈరోజు రేవతి నక్షత్రం, శక్తివంతమైన రేవతి నక్షత్రం. అలాగే నవమి, దశమి రెండు తిథులతో ఏర్పడుతున్న చంద్రుడి యొక్క బలం శక్తివంతంగా ఉంటుంది. ఇక్కడ సంపూర్ణంగా కుజగ్రహం యొక్క స్థితిగతులను బట్టి మనకు లాభస్థానంలో ఉన్న ఈ కుజగ్రహాధిపతి ధన విషయంలో అకస్మాత్తుగా ఎవరికైనా దోపిడి కానీ అంటే నయవంచన కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. మోసపూరితమైన ప్రభావాలు. అందువల్ల ప్రత్యేకంగా ఆర్థికంగా ధనం బీదరికం వాళ్ళకైనా కానీ, ఎక్కువగా ఉన్న వాళ్ళైనా కానీ ఎక్కువగా డబ్బులని పొదుపుగా వాడుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కడ మాత్రం మనం చాలా బాధల్లో ఉండకూడదు. ఈరోజు ధనాన్ని గురించి మనం ఈయన 45 రోజులు ఉండగలుగుతున్నాడు ఈ అంగారకుడు. ఆయన స్థిరంగా సింహరాశిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కోర్టు కేసులు కానీ లేదా ల్యాండ్ విషయాల్లో గొడవలు కానీ ఎక్కడన్నా ఉంటే అది పరిష్కరించుకోవచ్చు, లేదా మన ఆస్తి మనకే రాగలుగుతుంది. కానీ ధనం విషయంలో మాత్రం మోసపూరితనం జరగవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి, ప్రత్యేక దృష్టి పెట్టాలి. అప్పులు ఖర్చు చేసేటప్పుడు కానీ, అప్పులు తీసుకునేటప్పుడు కానీ, అప్పులు ఇచ్చేటప్పుడు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్తున్నానంటే, చాలా మందికి ఇది నా యొక్క విషయం కాదు, దీంతో నాకు అవసరం లేదు అని అంటారు. కానీ ఎంతటి వాడికైనా ఒక్కరోజు మానసికంగా ధన సంపాదనలోనే లోటుపాట్లు ఎక్కువ చూపిస్తాడు. అందువల్ల ప్రత్యేక దృష్టి మనం వహించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు ఒక శుభంగా కలిగిన విషయం ఏమిటంటే, 15వ తారీఖు నుంచి 16వ తారీఖుకి సూర్య భగవానుడు 9వ రాశిలోకి చేరారు, మిథున రాశి. ఇప్పుడు 12 రాశుల్లో మీకు ఉంటాయి. ఈ 12 రాశుల్లో ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహం ఉంటుంది. అప్పుడు ఆ రాశికి అధిపతి అయిన వ్యక్తి ఈ ఇంట్లో చేరిన వ్యక్తికి బలం సమకూర్చినప్పుడే రాశుల్లోకి అనుకున్న స్థాయిలోకి ఎదగగలుగుతారు. అందువల్ల తులారాశి వారికి ప్రత్యేకమైన కష్టాలు తీరిపోయే అవకాశం ఆసన్నం అవుతా ఉంటుంది. త్వరలో కుజగ్రహం బయటికి రావడం జరిగితే కాలసర్ప దోషం నుంచి అన్ని గ్రహాలలో కదలిక అనేది ప్రారంభమవుతుంది. అందువల్ల కుటుంబంలో తల్లిదండ్రులు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి. మానసికంగా ప్రేమించిన వ్యక్తి కానీ లేదా తెలిసిన వ్యక్తితో ప్రయాణం కానీ, ప్రేమతో కూడిన విషయాల్లో కానీ జాగ్రత్తగా ఉండండి. అలాగే బ్యాంకు ద్వారా డబ్బులు కావాలి, దాంట్లో మీరు తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా బ్యాంకు రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో గవర్నమెంట్ ఉద్యోగాల్లో పరీక్షల్లో ఉత్తీర్ణులు అంటే విజయాన్ని సాధించిన వారు ఉద్యోగంలో చేరే అవకాశం ఉంటుంది. అలాంటిదన్నీ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ప్రతిరోజు ఒక చాలా బలమైన రోజుగా మనం పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ప్రత్యేకమైనది తులారాశికి అదృష్టం అనేది ప్రారంభమైనది. జాగ్రత్తలు కూడా వహిస్తే చాలా సంతోషంగా ఉండగలుగుతాం. ఈరోజు గోచార రీతిలో ఉద్యోగంలో సమస్యలు వచ్చే మీరు ఒంటరిగా అనిపించినట్లు మీకు మనసులో ఉంటుంది. కానీ సెలవు వల్ల లేదా అనుకోకుండా వచ్చే పని భారాన్ని మోయాల్సి ఉంటుంది.
కానీ మీ అదుపు శ్రమకి గుర్తింపు మరియు ప్రతిఫలం సరైన సమయంలో ఉంటుంది. అలాగే గుర్తించుకోవాలి, మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులు అధిగమించాల్సి ఉంటుంది. అధికారంలో రాజకీయ రంగంలో ఉన్న వారికి పలుకుబడి పెరుగుతుంది. అలాగే మీరు ఉద్యోగరీతిగా కొన్ని విషయాల్లో ప్రయత్నించే వాళ్ళకి అపాయింట్మెంట్ అనేది దొరకడం సులభంగా ఉంటుంది. ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉండడానికి మీరు చాలా అవకాశం ఉంటుంది. అలాగే మీ ఏకాగ్రతకు కోల్పోకుండా బాధ్యతలుగా పూర్తి చేసే మీ చదువుల్లో మంచి ప్రతిభను కనపరించడానికి ఈరోజు టీచర్లు మెప్పుని పొందుతారు. చాలా సంతోషం కదా. పిల్లలకు కూడా అదే కదా మనకు కావాల్సింది. మన కష్టపడుతున్న దానికి పిల్లలే చదివి పైకి రావాలి, మంచి ఉద్యోగంలో చేరాలి, మంచి ప్యాకేజీలో ఉండాలి. ఉద్యోగంలో ఇతరుల పనుల్లో రాణిస్తారు. డబ్బుకు కొదవ ఉండదు. మీరు అనుకున్న పనుల్లో జరగడానికి ప్రయాణాలు చేయాల్సి వచ్చును. మొత్తంగా ఈ రోజు ఒక సంతృప్తికరమైన రోజు. గత కొంతకాలంగా మీకు జరిగిన కొన్ని విషయాలు మర్చిపోండి. ఎక్కువగా సమయంతో కుటుంబ సభ్యులతో గడపండి. పక్కన పెట్టిన కొన్ని విషయాలని విశ్రాంతిగా మరియు ఆనందకరంగా సమయాన్ని గడిపేయడానికి ప్రయత్నించండి. ఈరోజు సృజనాత్మకమైన ఆలోచనలతో మీరు మదిలో వస్తాయి. సంగీతము మరియు కళల ముందు ఆసక్తి ఉన్నవారు మరింత తీరిక సమయాన్ని కేటాయించుకోవడానికి ఈ రోజంతా చాలా సంతోషకరంగా ఉంటారు. అందువల్ల తులారాశి వారికి మరి విషయం ఏమిటంటే, మీకు అన్ని గ్రహాలు బాగున్నాయి. చాలా మంది వాళ్ళ పనులను చేసుకుంటూ చాలా జాగ్రత్తగా వెళ్తారు. కొద్దిమంది బార్డర్ దాటేస్తారు. దానివల్ల సమస్యలు ఏర్పడవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకంగా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి.